పూజిద్దాం, పచ్చదనాన్ని పూజిద్దాం, పచ్చదనాన్ని పూజిద్దాం, పచ్చదనాన్ని పూజిద్దాం, పచ్చదనాన్ని పూజిద్దాం. ఇంటింటికి చెట్లు, ఇంటింటికి చెట్లు, ఇంటింటికి చెట్లు, ఇంటింటికి చెట్లు. ఎక్కడ జాగా ఉంటే అక్కడ చెట్లు నాటాలి, ఎక్కడ జాగా ఉంటే అక్కడ చెట్లు నాటాలి. గ్రీన్ సిటీ, గ్రీన్ సిటీ.
ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు అన్న ఫోటో పడతారు బాబా ఇక్కడ చూడండి బాబా ఇక్కడ చూడండి ఓకే లోటా లోటా జ్యోతి ఏ పాపా మీరు అటు ముచ్చట్లు చూస్తారా ఇటు చూస్తారా కొంచెం నేను అండి కొంచెం 9th class and 10th class. Boys, 8th class also, 8th class. All the guests and village members, parents, please come to middle. Even teachers also. All the primary class children, please silent. Please silent. సరస్వతి Please Saraswati. విద్యార్థులమైన మేము చిన్న నేను వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరం ఒక్కొక్క మొక్కను నాటి రక్షిస్తూ ఆ మొక్కలు మన ఆనందాన్ని అనుబంధాన్ని ఆత్మీయతను చూసుకుంటూ కాలుష్య నివారణకు పరిష్కారమని మనకు ప్రాణవాయువునిచ్చే చెట్లను ఎట్టి పరిస్థితుల్లో నరకనని కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతానని ఇంటింటికి చెట్లు పచ్చదనాన్ని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం పచ్చదనాన్ని పూజిద్దాం పచ్చదనాన్ని పూజిద్దాం పచ్చదనాన్ని పూజిద్దాం పెంచుదాం తెలంగాణకు హరితహారం తెలంగాణకు Sitting there down with the carpet. All the teachers participate in the planting program. All the children are there. Go and plant the trees. All the teachers, with the help of the students, plant the trees. All the teachers first complete all the plants. Participate in the planting program with the help of children. All the 9th and 10th class children. And girls also go with your teachers, high school teachers, all first complete planting all the plants. 9th, 10th, boys and girls participate in the planting program. First you have to complete, then after only we will. And all the class teachers, every class teacher,
must plant a tree one with the help of the students and all the children. I am observing here. Come to the dais. Don't stand much children at one place. Share all the plants. చక్కటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా ఈనాడు హరితాహారం అనేది తగ్గిపోతుంది, పచ్చదనం అనేది తగ్గిపోతుంది, వృక్షాలలో క్షీణిస్తున్నాయి. కాబట్టి వాటిని పెంచడానికి వరకు మనవంతుగా ఈనాడు ఈ స్కూల్ తరఫున ఈ కార్యక్రమాన్ని కృష్ణారెడ్డి గారు నిర్వహించినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభిషేకిస్తూ మీ ముందు ఒక చిన్న మొట్టమొదలు మనది భారతదేశం కాబట్టి చిన్నారులో మీరంతా నిశ్శబ్దంగా ఉంటేనే నేను చదివేది వినగలుగుతారు. అల్లరి చేస్తే ఏమీ మీ అల్లరైన పడుతుంది ఈ మైక్లో. అభ్రంక శంభో హిమాలయం వేదల్లి మౌళి జుట్టిన మల్లె పూల చెండు గోదావరి కృష్ణలు ఏ దేవి కటిసీమ వేలాడు ఆణి ముత్యాల సరులు ఆంధ్ర సముద్రమే అమ్మ పాదాలపై ఈనాడు పట్టుగుజ్జల నలుబది కోట్ల భారతీయులు ఏ తల్లి చల్లని కళ్యాణి కడుపు పంట ఆమె బ్రహ్మర్షి జాత కళ్యాణ గీత ధర్మ సముపేత వేద మంత్ర ప్రభూత విశ్వవిఖ్యాత సుశ్రీత విలయుగాత పరమ కరుణా సమేత మా భరత మాత పరమ కరుణా సమేత మా భరత మాత. మరి భారతమాతను స్తుతించాము. ఒకసారి భారతమాతకు జై అని నా చప్పట్లు కొట్టండి. భారతమాతకి వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు మనం ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు సంవత్సరం కూడా గడిచేది. మరి తెలంగాణ తల్లిని కూడా ఒకసారి మనము స్మరించుకుందాము. ఇది తెలంగాణ పైన రాసినటువంటి గేయము దాశరథి గారు రచించారు. నేను చదువుతున్నాను. కోటి వెలుగుల బంగారు కొండ క్రింద పరచుకున్నట్టి సరస్సులో పలవసించి ప్రొద్దున అందాలు పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. ఎల్లోరా గుహలయందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పములి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల వీణ, నా తెలంగాణ కోటి అందాల జాన. 3 కోట్ల దేవతా మూర్తులందు కోటి మంది వసించడి ఆట కావా నీ మహాకండ మీ రమణీయ భూమి, నా తెలంగాణ లేమ సౌందర్య సీమ. మూగవోయిన కోటి తమ్ముల గళాల
మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము గూర్చి నా కళాల కులములకిచ్చిన నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ ఆ ఆ welcomes you for the program Haritaharam. Thank you very much. Very pleasant morning to one and all, sir. I invite Mrs. Krishna Reddy Garu and Mr. Srinivas Garu, Jyoti Rani Garu, diversity of the President of Diversity, Mr. Manoj Kumar, CI, Kanchanbag, Mr. Krishna Prasad Garu, Saranagar Inspector, on to the dais, sir. Thank you very much, sir. Please be seated. Gathered to create awareness about the environment disadvantages regarding environmental pollution and advantages by reforestation. See, in this occasion, we already planted sapling that many of the plants by the respective guests, and also we are what is that to see the look after everything. This is a wonderful day for you to celebrate an occasion of that environmental. It's going to increase that global warming. Due to that, we are going to facing number of problems. Then we have to save our life by sapling of plants. In this occasion, whoever just to honor here, I respect them to speak few words regarding the environmental protection. ఈరోజు కార్యక్రమం ఈరోజు కర్మన్ఘట్లో సాక్షి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కర్మన్ సరస్వతి విద్యానికేతన్లో నిర్వహిస్తున్న హరితహార కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ హరితహార ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డి సార్ గారికి, మేడం మరియు వేదికను అలంకరించినటువంటి సాక్షి టీవీ సారు దశరథ గారు, అదేవిధంగా కేవీఎన్ రెడ్డి గారు, పెద్దలు రామకృష్ణారావు గారు, వెంకటరత్నం గారికి, వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మన స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు మరోసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిల్లలు చాలా ఉత్సాహంగా ఈరోజు మొక్కల్ని నాటడంలో చాలా ముందున్నారు. మనం ప్రతి ఒక్కరం కూడా మొక్కను నాటడమే కాకుండా వాటిని రోజు నీళ్లు పెంచి పోషించాలి వాటిని. అప్పుడే మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మీతో పాటు ర్యాలీ ఎందుకు తీసామంటే, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు బయటికి ర్యాలీలో వెళ్ళినప్పుడు అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఏంటి ఇంత హడావిడిగా వీళ్ళు పరుగులు తీస్తున్నారు మొక్కలు పట్టుకొని అని వాళ్ళు కూడా చాలా సంతోషంగా చాలా మంది బయటికి రావడం చూసాము.
మిమ్మల్ని చూసి కూడా మీతో పాటు ఎంతో మంది వేల మంది మొక్కలు నాటడానికి ముందుకు వస్తారు. అదేవిధంగా ఈరోజు ఒక ఉద్యమంలా ఉద్భవిస్తున్నటువంటి ఈ తరుణంలో మనం కూడా ప్రతి ఒక్కరం ఒక మొక్కను నాటుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి సార్కి అదేవిధంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్స్. మరి మన అదృష్టం కూడా, ఎందుకంటే టీవీ ప్రోగ్రాము తర్వాత రంగారెడ్డి నల్గొండ కలెక్టర్ చేత బహుమతి పొంది అదేవిధంగా శ్రీనారాయణ రెడ్డి చేత కూడా సన్మానించబడినటువంటి వెంకటాచారి గారు మనము ప్రతి ఆదివారము ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నామని మీ అందరికీ ఇదివరకే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వారు కూడా ఇప్పుడు వచ్చారు. వారు మన ముందు మీకు ఒక క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది మీకు. కాబట్టి మరి వారికి కూడా మన అందరం కూడా, ఎందుకంటే ఎన్నో విషయాలలో అలసిపోయి ఉంటాం కాబట్టి కేవలం చదువుకే కాకుండా సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఆదివారం నాడు రిలాక్స్ కావడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం 9 నుంచి 11 గంటల వరకు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి చిన్న క్లాసులకు ఒక ఆదివారము, తర్వాత పెద్ద క్లాస్ వాళ్ళకి అది కూడా వాలంటీర్గా వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళు నేర్చుకోవాలన్న పిల్లలకు మాత్రమే నేర్పించడం జరుగుతుంది. కాబట్టి వారు కూడా వచ్చారు. వారి ప్రసంగం అన్నది ఇప్పుడు వారు మిమ్మల్ని ఉత్తేజించి మాట్లాడతారని కోరుతూ వారికి సభకు నమస్కారం. ఇక్కడ చేసిన పెద్దలందరికీ, విద్యార్థులకు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. మరి నేను మాటలు కాకుండా పాట రూపంలో ఆ చెట్లు మనకు ఎలా ఉపయోగపడతాయో ఒక పాట రూపంలో నేను మీకు చెప్తాను. ముఖ్యంగా ప్రతి విద్యార్థి అందరూ కూడా, టీచర్స్ కానీ అందరూ కూడా ప్రతి బర్త్డే రోజు ఒక్క చెట్టు నాటితే చాలు. మనం బర్త్డే జరుపుకుంటాం ఉత్సాహంగా. ఆ రోజు ఒక్క చెట్టు ప్రతి ఒక్కరూ నాటినట్లయితే మొత్తం పచ్చగా ఉంటుంది. మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా పచ్చగా ఉంటుంది ఎప్పుడు కూడా. సో మీకు ఆ చెట్లు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాయి, పచ్చని చెట్లు ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అనే దానిపైన, దండాలమ్మ దండాలు నేల తల్లికి దండాలు, దండాలమ్మ దండాలు నేల తల్లికి దండాలు, వానదేవునికి దండాలు, చెట్టు చేమలకు దండాలు, హొయలాలో హొయలాలో లాలో లాలో హొయలాలో, హొయలాలో హొయలాలో లాలో లాలో హొయలాలో.